కాంగ్రెస్ పార్టీ అంటేనే బలిదానాలు. 1969లో బలిదానాలు, కాల్పులు, మళ్ళీ మలిదశ ఉద్యమంలో బలిదానాలు, తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోసం బలి తీసుకున్న విద్యార్థులు, యువకులు, ఉద్యోగస్తులు, సబ్బండ వర్గాలు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తే తప్పని పరిస్థితిలో 28 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పతనం అవుతున్న వేళ తప్పనిసరి పరిస్థితిలో ఇవ్వకుంటే ఇంకా ఈ తెలంగాణలో కూడా మనుగడ సాధించలేమని అనే కారణంతో ఇచ్చింది తప్ప వాళ్ళు స్వతహాగా మీ తెలంగాణ ఇస్తున్నాం అని ఇవ్వలేదు. అలాగే బీజేపీ కూడా చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి అని అన్నారు. అని మనకి ఎక్కడా ఉద్యమాలు లేని చోట ఛత్తీస్గఢ్ని విడగొట్టారు. ఒరిస్సా నుంచి. అలాగే మనకి తెలంగాణ ఉద్యమం ఉన్న ఆకాంక్ష, మన తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే కానీ మళ్ళీ ఈ బీజేపీ సపోర్ట్ చేసింది. వాళ్ళిద్దరూ జాతీయ పార్టీలు కనుక ఒకళ్ళు ఇచ్చారు, ఒకళ్ళు సపోర్ట్ చేశారు. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్బండ వర్గాలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తే కానీ వచ్చింది. అది కేసీఆర్ ఏదో నేను తెచ్చిన ఈ నిమ్మరసం ఇక్కడ కరీంనగర్ దీక్ష కూర్చుంటే ఖమ్మం తీసుకురాగానే నిమ్మరసం తాగిండు. గద్దర్ ఈరోజు వర్ధంతి మనం జరుపుకుంటున్నాం. గద్దర్ ఎమ్మటే నిమ్మరసం ఎక్కడైతే తీసుకున్నాడో ఎమ్మటే అక్కడ ఉద్యమం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేసి దొంగసాటుగా రాత్రి కేసీఆర్ని తీసుకుపోయి నిమ్స్ హాస్పిటల్ పెట్టేసి సెలైన్ ఎక్కించుకుంటూ 9 రోజులు దీక్ష చేసిండు. సరే, దీక్ష చేసిండా లేదా, ఆయన బయటకు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చిండు? వాస్తవంగా అయితే దీక్ష అయితే మళ్ళీ నిమ్మరసం ఖమ్మంలో తాగిండు, పాపల్లాలతో తాగినాడు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పాపల్లావు సూపరింటెండెంట్, ఆయన చేత నిమ్మరసం తాగిండు. మంచిగా అందరితో అఖిలపక్షంతో తాపించుకున్న తర్వాత హైదరాబాదులో ఉద్యమం మళ్ళీ స్టార్ట్ కాగానే మళ్ళీ చలో ఖమ్మంలో ఒక 2 నైట్లేమో ఉన్నారు. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆయన అక్కడ దీక్ష చేయటం, సోనియా గాంధీ బర్త్డేకి మేము గిఫ్ట్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. దాని తర్వాత మళ్ళీ సంవత్సరం మళ్ళీ కాలయాపన చేశారు. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఒక ఎత్తు 3 మంత్రులు ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అధికారం పోయి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికెక్కడ కబ్జాలు, అధికారులు పట్టించుకోవట్లేదు. అధికారులు ఎవరైనా పని చేస్తారంటే పని చేయనీరు. 3 మంత్రులకి సహచరులు ఎంతమంది ఉంటారు? సోటమోట నాయకులు బొచ్చెడు మంది ఉంటారు. ఎవడికి దోచినంత వాడు. ఇక చోట లీడర్లు ఎట్లుంటారు అనుకున్నాం? ఎట్లుంటారు? మామూలుగా ఉండరు పల్లెటూర్లలో. సిటీలో కూడా అంతే తయారైంది. ఎవడికి కాచరం రాదు కానీ పెద్ద పెద్ద నాయకులు అయిపోతారు. కబ్జాలు చేయటం, దందాలు చేయటం. ఏ పోలీస్ స్టేషన్కి పోయి చూడు ఖమ్మం జిల్లాలో, నేను వేరే జిల్లాల గురించి నేను అడగట్లేదు, ఖమ్మం జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్నిటి తిరగండి. ఏ పోలీస్ స్టేషన్ చూసినా మినిమం వచ్చిన కంప్లైంట్ 100 ఉంటే దాంట్లో 50 కంప్లైంట్ ఓన్లీ కబ్జాల మీదనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో నేను కొంచెం అబ్జర్వ్ చేసిన, ఎంతమంది చనిపోయారు. ఇప్పుడు పబ్లిక్గా కలెక్టర్ ఆఫీస్కి పోతే నన్ను ఎవరు లెక్క చేయలేదు, కలెక్టర్ గారు కలవలేదు అనే సాకుతోటి కలెక్టర్ ఆఫీస్ ముందు పురుగు మందు తాగి సెల్ఫీ వీడియో తీసుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు తెలియదా?
నేషనల్ నాయకులకి, ఖమ్మం జిల్లా నాయకులకి ఈ రేవంత్ రెడ్డి తెలియదా? రాహుల్ గాంధీకి కూడా తెలవాలా, తెలుసు కానీ బయటికి చెప్పరు ప్రభుత్వం కాబట్టి. మళ్ళీ తాజాగా మొన్న బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఆయన ఇలాకాలో జరిగింది. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాకాలో జరిగింది. ఎక్కడికి పోయినా మొత్తం ఫుల్ పవర్స్ కార్యకర్తలకి, అధికారులు చేసుకోపో నీదే మొత్తం ఇట్లా భుజమే చేయెత్తాడు. ఇక వచ్చి నీదే రాని రాజ్యం దున్నుకోపో అంటాడు. ఇక దున్నుడే ఇక టాటర్ తీసుకురావటం, దున్నటం, ఒకటి భూమి ఒకటి దున్నటం, అట్లా దున్నబట్టి ఇలా ఇంకొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రేపు ఎంతవరకు జరిగిద్దో చూద్దాం. కాంగ్రెస్ పార్టీని నిందించడం కాదు కానీ పద్ధతి మార్చుకోండి. చాలా మేధావులు ఉన్నారు. ప్రభుత్వాలు ఎట్లా నడపాలా, ఏదో కేసీఆర్ నడిపిండంటే ఆయన ఒక దొర కాబట్టి దొరలాగా నడిపిండు. ఆ భద్రాచలం రాముల వారి శాపం కొట్టుకుంది, ఒక్కసారి తరంబ్రాలు ఇచ్చింది. ఆ అవకాశం ఇస్తే ఎవరు కాదంటారు? రాముల వారికి తరంబ్రాలు ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ. ఆ రోజు నవాబులే వచ్చి రాముల వారికి తరంబ్రాలు ఇచ్చారు. కానీ ఈ కేసీఆర్ ఒక మోనార్క్ లాగా ఒక్క సంవత్సరం వచ్చి భద్రాద్రి పవర్ ప్లాంట్కి 100 కోట్లు ఇస్తా, భద్రాచలం గుడికి 100 కోట్లు ఇస్తా అని అడ్రస్ లేకుండా పోయిండు. అటే పోయిండు. ఇక పోయి హైదరాబాద్లో కూర్చున్నాడు. అట్లా కబ్జాలు, భూ కబ్జాలు, హైదరాబాద్ ల్యాండ్ అమ్మటం, రింగ్ రోడ్డు అమ్ముకోవడం ఇట్లనే చేసిండు. మళ్ళీ కేసీఆర్ పెట్టిన చీఫ్ సెక్రటరీని ఈయన రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ అట్నుంచి ఇటు, ఇటు నుంచి అటు లావాదేవీలు జరగాలి కదా. మెగా కృష్ణారెడ్డి మొత్తం ఎక్కడికెక్కడ వాడు డైరీ తిత్తే అన్నీ వెళ్తూనే ఉంటాయి. ఎక్కడ కబ్జాలు ఎక్కడ ఆగట్లే. రింగ్ రోడ్డు నేను 7,000 కోట్లకి ఇచ్చిండని చెప్పిండు. నేను వచ్చినాక రద్దు చేస్తున్నాడు. మరి ఎందుకు రద్దు చేయలే? 8 నెలలు అయింది రద్దు చేయలే. పప్పు బిళ్ళలకి, పుట్టాలకు అమ్ముకోవడానికి రేవంత్ రెడ్డి అన్నాడు. మరి ఇప్పుడు దాన్ని రద్దు చేయి. రింగ్ రోడ్డు అమ్మిండు కదా, లీజుకి ఇచ్చిండు కదా, దాన్ని రద్దు చేయి. కబ్జాదారుల ఆగడాలకు రైతు బలి, పేటరేగిపోతున్న భూ కబ్జాదారులు పట్టించుకోని పోలీసులు. 3 మంత్రులు ఉన్న జిల్లాలో వరుస ఘటనలు, సంచలనం కలిగిస్తున్న రైతుల ఆత్మహత్యలు. ఖమ్మం జిల్లాలో మరో రైతు బలి అయ్యాడు. జూలై 2న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గ పొద్దుటూరులో భూ కబ్జాల ఆగడాలకు బోడ్జర్ల ప్రభాకర్ అనే రైతు పురుగుమందు తాగి మృతి చెందిన ఘటన మరొక ముందే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పారేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం జాన్పహాడ్ తండాలో భూ కబ్జాల దాటికి సన్న చిన్నకారు రైతు ఏలేటి వెంకట్రెడ్డి తన పొలం వద్దనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన ఈరోజు కానీ గత సంవత్సరం కూడా అదే ఆరోపిస్తున్న ఈరన్న చేతులనే ఇంకొక వాళ్ళ బ్రదర్ కూడా బలైండని చెప్తున్నారు. చూడండి, ఒక కుటుంబంలో ఒకరు బలైనా కూడా ఇంకొకరిని కూడా బలి తీసుకున్నాడు. ఎలాంటి వాడైతే తీసుకోవాలా? వ్యవస్థలు లేవా? చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా సంచలనం కలిగిస్తున్నాయి. వెంకరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం రూరల్ మండలం జాన్పాడు తండాకు చెందిన ఏలేటి వెంకరెడ్డి, భూపాల్ రెడ్డి అనే అన్నదమ్ములు ఉన్నారు. వీరి వాటాకు వచ్చిన భూమిలో వెంకరెడ్డి తమ్ముడు భూపాల్ రెడ్డి అనే రైతు, అదే గ్రామానికి చెందిన జాటోతి వీరన్న, వీడు పెద్ద మోనార్కంట. వీడు చేపట్టి వాళ్ళ అన్న చచ్చిపోయిండు, వీళ్ళ తమ్ముడు చచ్చిపోయిండు. ఒక కుటుంబంలో 2 చంపిండు. ఏమంటారు, ఏమవుతుంది, వీడి మీద కేసులు చేస్తాడు. వీడు అటు ఇటు రూరల్ మండలం అంటే ఒక 50 కోట్లు 60 కోట్లు ఉంటుంది ఎకరం. ఏముంది, 10 కోట్లు అవతల పడేస్తాడు, బెయిల్ తెచ్చుకుంటాడు, మంచిగా ఎంజాయ్ చేస్తాడు.
ఇదేనా? ఎన్కౌంటర్ చేసి పడదాం ఎవడు కబ్జా చేస్తే వాడిని. ఇంకోసారి ఇంకో భూమి ఒకటి భూమికి ఇంకోటి పోకుండా ఉండాలంటే ఎన్కౌంటర్ చేయాలి. ఇది జరిగింది. ఒకడు భూమి ఒకడు ఏదో దొంగ కాగితాలు పుట్టించడం, కొంటానంటాం, సగం కట్టడం, మళ్ళీ సగం ముందు కడతాం, మళ్ళీ అదే ఉగాదికి కడతాం, అది చెప్పటం ఇది చెప్పటం ఇవన్నీ జరుగుతుందని చూస్తూనే ఉన్నాం. చాలా వరకు పల్లెటూళ్ళల్లో జరిగే పంచాయతీలన్నీ నాకు తెలుసు. దయచేసి ఖమ్మం జిల్లాలో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పోయి కనుక్కోండి. 100 కేసులు నమోదైంది, దాంట్లో 50 కేసులు భూ కేసులు, ఇంకో 50 అన్నదమ్ముల కేసులు, భూమికి సంబంధించినవి, ముసలోళ్ళ కేసులు ఏముంటాయి తప్ప ఇంతకుముందులాగా రాజకీయ కక్షలు లేవు. రాజకీయ పార్టీల మధ్యలో ఉండే గొడవలు లేవు. మా చిన్నతనంలో మేము రాజకీయ గొడవలలో వెళ్ళినాం, మేము జైలుకి వెళ్ళినాం. రాజకీయ గొడవలలో రాజకీయ ప్రేరేపిత కేసులు ఉంటాయి. ఈరోజు మనోడిని మన పార్టీని కొట్టినట్టే మండలంలో ఇంకో పార్టీని కొట్టడానికి ఇక్కడి నుంచి కర్రలు పట్టుకొని కారం పొళ్ళు పట్టుకొని పోయి ఆ ఊళ్ళో మన పార్టీని ఎట్టగొడతాడని అట్లా తిరిగినాం. ఖమ్మం జిల్లా అంటేనే అట్లా ఉంటుంది. కావాలంటే కనుక్కోండి. ఖమ్మం జిల్లా అట్లుంటుంది. ఖమ్మం జిల్లాలో వరుస ఘటనలు. 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో రైతులు వరుసగా ఆత్మహత్యలు పాల్పడుతున్నా కూడా పోలీసులు ఇటు మంత్రులు ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ఎందుకు తీసుకుంటారండి? వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు భూ కబ్జా అంటే అధికార పార్టీ. ఇప్పుడు ఏ పార్టీలో ఎవరు ఉంటారో ఏం తెలుసు? ఇవాళ ఈ నాయకుడు ఇల్లు ఉండంటే రేపు ఇంకో దాంట్లో ఉంటారు. పైన నాయకులు ఎట్ట మారుతారు, కింద కార్యకర్తలు కూడా అంతే మారిపోతారు. జాగ్రత్త. పోలీసులకైనా అధికారులకైనా పూర్తి స్వేచ్ఛనివ్వండి. కాంగ్రెస్ పార్టీ, మీ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండొచ్చు, కానీ అధికారులకు మాత్రం అంత స్వేచ్ఛనివ్వకుండా నీతి నిజాయితీతో పనిచేయమని కోరుతూ ఆర్కే న్యూస్, ఖమ్మం జిల్లా.